నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. 5 కోట్ల ఆంధ్ర ప్రజల కలల రాజధాని అమరావతిని చట్టబద్ధత కల్పించినందుకు ఆంధ్ర రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతిని భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా అమరావతి రాజధానిని చట్టబద్ధత కల్పించినందుకు అలాగే హిస్టారికల్ ఆమోదం కల్పించినందుకు మా భారతీయ ముద్దుబిడ్డ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రి, మన భవిష్యత్తు నాయకులు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక వందనాలు. ముందుగా తరతరాలుగా సాగు చేస్తున్న భూములను నిర్మాణం కోసం త్యాగాలు చేసి భూమిలు ఇచ్చిన రైతులకు తల వంచి వాళ్ళ పాదాభివందనాలు చేస్తున్నాను. 2019 నుండి 2025 వరకు 5 సంవత్సరాల వరకు అమూల్యమైన సమయాన్ని, అమూల్యమైన కాలాన్ని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తును, మన భావితరాలకు, మన పిల్లల భవిష్యత్తును సత్యనాశనం చేసిన రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి అని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మాయా మాటలు చెప్పి ఆంధ్ర ప్రజలకు మూసిపురుగుతల మాటలతో అప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతిలో ఇల్లు కట్టలేదు, నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, నన్ను నమ్మండి, మాట తప్పను మడమ తిప్పను, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని 2019లో అమరావతి రైతులు కానీ ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలు కానీ నీకు ఓటేసి 151 సీట్లు ఇస్తే తుగ్లక్ పరిపాలనతో ఆంధ్ర రాష్ట్రాన్ని సత్యనాశనం చేసినందుకు 11 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి నువ్వు నీచమైనోడు అని 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెడితే కూడా ఇంతవరకు బుద్ధి రాలేదు జగన్ అని చెప్తున్నాను. అప్పుడేమో అమరావతి రాజధాని అన్నాడు, ఇప్పుడేమో విశాఖపట్నం రాజధాని అంటున్నాడు, మరి ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటున్నాడు. మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, గన్ అంటే గుంటూరు. నీ మాట పైన ఎవరికి నమ్మకం లేకున్నందుకు మా రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా రాలే, ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు. మా పిల్లల జీవితాల్ని నాశనం చేసిన రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఒక రాజధాని అంటే 3 ముక్కలాట కాదు, ఒక క్యాపిటల్. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఒక క్యాపిటల్ కావాలా, ఒకే రాజధాని కావాలని నినాదంతో ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు చట్టబద్ధ ఆమోదించినందుకు వాళ్ళకి అందరికీ థ్యాంక్స్గా మా సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు ఉమ్మీ సలీం, తెలుగుదేశం స్టేట్ కార్యదర్శి.